తర్వాత సార్లు చూస్తే సార్ ఏదైనా మందు ఆడుతున్నాడేమో, మనకంటే ఇంకా కుర్రోడుగా కనిపిస్తాడేమో అని రాబోయే కాలంలో అనిపిస్తుంది. ఈ మల్లికార్జున ఒకడు మానకొండయ్య వీళ్ళంతా కూడా ఇటువంటి ఈ కార్యక్రమం కోసం నెల ముందుగానే తెలియజేశారు. ఈ కార్యక్రమం చాలా మంచిదని చెప్పున్నాను, దీన్ని జరిపించండి అని. ఇది ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తా ఉన్నాను. నేను కూడా ఇందాక శాంతి చెప్పినట్టు నేను కూడా నెల క్రితం నుంచే ఈ కార్యక్రమం, అసలు వాళ్ళు నా కోసం వచ్చి వెనక్కి పెట్టిన రోజున కూడా నేను చాలా బాధపడ్డా, రేపు కలవలేకపోయానని. సరే, నాకు మీ అందరికంటే నేను పెద్దవాడిని, అయితే మీ అందరికంటే ఆఖరి పెళ్లి చేసుకున్నామండి. కాబట్టి నాకు చిన్నపిల్లకాయలు అందరూ ఒక్కొక్కరు పిల్లలు తీసుకొచ్చి పరిచయం చేయడం, వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చెప్పడం, నేను చదివితే నా పిల్లకాయలు వచ్చేసి 3వ తరగతి చదువుతున్నాడు. కాబట్టి మీ పిల్లలందరూ బాగుండాలా, మీరు బాగుండాలా. రాబోయే కాలంలో ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సరే, ఇంకొక విషయం, వాడు అమ్మడిపాలెం సుబ్బారెడ్డి కనిపించి నెల్లూరులో నన్ను అలా మనం మందు పార్టీ ఇస్తాను రానా, నువ్వు రా అన్నాడు. ఆశ్చర్యపోయాను అండి, ఏదో మందు పార్టీ నాకు ఇస్తానంటున్నాడని చెప్పి, సరే వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నప్పుడు నన్ను తాగమన్నారు. నేను తాగల. నాకు చిన్నతనం నుంచి నాకు యలమందరావు మాస్టర్ గారు పుణ్యం అది, నేను అటువంటి వాటికి అలవాటు పడకుండా పోవడం. ఈరోజు యలమందరావు గారు మాస్టర్ గారిని వేదిక మీద చూడడం చాలా సంతోషం. రెండోది మన ఎన్టీ రామారావు గారు, ఎవరు ఎన్టీ రామారావు అంటే ఎవరి పేరు, మనం పేరు పెట్టుకున్నాం ఎన్టీ రామారావు అని. మన సోషల్ మాస్టర్ యలమందరావు గారు ఇప్పుడు గ్లామర్ తగ్గినట్టుండే సార్కి, అంతా ఎన్టీ రామారావు అన్నట్టుండేవాడు. సరే, ఆ సమయం ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి మళ్ళా తిరిగి కొద్ది రోజుల్లో మల్లికార్జున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ టీము దీన్ని ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన టీం అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, సమయం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. మనందరికి ఆదర్శవంతంగా మనలాంటి వాళ్ళకి ఎందరికో ఆయన మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయనకి రమేష్ అన్న మాటలు దిష్టి తీసేసినట్టుగా భావిద్దాం. చెప్పడం మర్చిపోయాను, నెల్లూరులో అది 6 జిల్లాల్లో వర్క్ చేస్తుంది. 6 జిల్లాలకి కోఆర్డినేటర్గా అక్కడ పనిచేస్తున్నా. దానిలో మహిళా వికాస్ ఫోరం అని చెప్పేసి ఓన్లీ స్త్రీలు మాత్రమే ఆ ఫోరంలో ఉంటారు. వాళ్ళు మా సంస్థ ద్వారా కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. 6 జిల్లాల్లో ఉంటారు. దానికి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రమేష్. నెక్స్ట్ చిట్టేల రవి. నెక్స్ట్ తాటికొండ రవిబాబు. నాకు నేను ఎక్కడికైనా సరే గురువులు ఈరోజు ఆచార్య మాస్టర్ గారిని చూడటం చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన మనకి అయ్యా అమ్మ అంటూ మనకు ఆరోగ్య విషయంలో చెప్తుండేవాడు. అయ్యా మీరు అబద్ధం ఆడకూడదు ఒకటి చెప్తుండేవాడు. అలాగే అబద్ధం ఆడకూడదు, మీరు అంత సాయంత్రం పూట ఆడుకుంటుంటారు, అలాగే తినేస్తుంటారు, ఆరోగ్యం జాగ్రత్త అయ్యా అమ్మ అంట. చాలా మర్యాదగా మంచిగా ఆయన ఒక ఇన్స్పైర్ నాకు. అలాగే మన యలమందరావు గారు మాస్టర్, ఆయన సెల్యూట్ నాకు నచ్చుద్ది. నేను ఇప్పుడు ఎవరికన్నా సెల్యూట్ చేసేటప్పుడు ఆయన గుర్తు వస్తుంటారు. ఆ సెల్యూట్ చేసే విధానం నాకు బాగా గుర్తుండిపోయింది, ఇప్పటివరకు గుర్తుండిపోయింది. అలాగే మన సైన్స్ మాస్టర్ కృష్ణమూర్తి గారు కానీ, మన పీటీ మాస్టర్ గారు ఇందాక మల్లికార్జున అన్నట్టు వాడు మా ఊరే జంపని వాడు తీయలేకపోతే కింద మంటేద్దాం అన్నారు. అలాంటివి కానీ కొంచెం కొంచెం చెప్తారు కదా, పద్మ గారు చెప్పినట్టు వీళ్ళు గుర్తుండిపోతారు. తర్వాత ఇక అందరినీ చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరిని చూసినందుకు సంతోషం. మా మిస్సెస్ మహాలక్ష్మి, మాకు 3 పాపలు. పెద్దవాడు 7th క్లాస్, వాడికి రాలేదు. రెండోవాడు 5th చదువుతున్నాడు, వచ్చున్నాడు, నరేంద్ర వర్మ. పెద్దవాడు రామసాయి వర్మ, చిన్నాడు భార్గవ వర్మ.
పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఓకే, థ్యాంక్స్ అండి. ప్రస్తుతాన్ని తొందరగా తిరుమల సేల్స్ చేస్తున్నాను. సప్రామ స్కూల్ అసిస్టెంట్ క్లాస్ డిప్యూటీ హెచ్ఎస్ గోల్కొండ హై స్కూల్లో పనిచేస్తున్నాను. నా భార్య పేరు దేవిక, నాకు ఇద్దరు పిల్లలు హరిప్రేమ్, సవితాశ్రీ. బాబు 4th క్లాస్, పాప 1st క్లాస్ చదువుతున్నారు. థ్యాంక్ యూ. అలా నెక్స్ట్ మందు శేషిరెడ్డి, ఎల్లా సిద్ధయ్య, ఎల్లా సిద్ధయ్య, పూసల శివనాగరాజు, నా పేరు శివనాగరాజు, పూసల శివనాగరాజు. ఇది బ్యాటరీ షాప్ పని చేస్తున్నాను సార్. మా పెద్ద పాప ఉషాప్రియ, బాబు రమణ తరుణ్ తేజ, మిస్సెస్ వచ్చి మాధవీలత, హౌస్ వైఫ్. మా షాప్ వచ్చి మన స్కూల్ ముందే సార్, బ్యాటరీ షాపు. ఈరోజు 89, 90 విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక అని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గురువర్యులు వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు. అట్లాగే ఎంతో దూరం నుంచి ఈ యొక్క ఆత్మీయ కలయిక కోసం అందరూ వేచి వేచి ఉండి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆ రోజు కోసం చూసి ఈ రోజు వచ్చినటువంటి మన క్లాస్మేట్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. తర్వాత మేము పరిచయం చేసుకోవడం మేము ఎప్పుడు మాట్లాడుతుంటామండి. నా ప్రొఫెషన్ చెప్తాను. ముందు వచ్చేసి మా పిల్లలు, అమ్మాయి వాళ్ళు కూడా మాట్లాడితే 2 విషయాలు మాట్లాడతాను, తర్వాత నేను మాట్లాడతాను. మీ పేరు, వాళ్ళ ఇంట్రడ్యూస్ వాళ్ళ చేత చెబుతాం. My name is Vaishnavi. I am studying 4th class. My name is Vidyasagar. I am studying 6th class. My name is Srilakshmi. ఈరోజు మనం చదువుకున్న నాటి విషయాలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికంటే కూడా ఈ ఉపాధ్యాయుల వల్ల లాభం పొందిన వాళ్ళు, ఎక్కువగా అమలుపరుస్తున్న వాళ్ళు అందరికన్నా ఎక్కువగా నేనే చెప్పుకోవాలండి. ఎందుకంటే నా పేరు వచ్చేసి సోమానాయుడు. నేను వచ్చేసి నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి టీచర్ చేయాలని. కానీ టీచర్ చేయాలంటే నాకు 98లో ఇంటర్వ్యూ వచ్చింది, అప్పుడు మిస్ అయింది జాబ్. తర్వాత వచ్చేసి మళ్ళా రాశాను, రాలేదు. ఆ తర్వాత స్కూల్ గుడ్లూరులో పెట్టాం. దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో నడుపుతూ హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నా. అయితే హెచ్ఎంగా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉపాధ్యాయుల నుంచి అలవర్చుకున్నాను. ఆ రోజు ఉన్నటువంటి క్రమశిక్షణ, డిసిప్లిన్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా సక్సెస్ఫుల్ గా నడుపుతూ ఉన్నాను సంస్థని. ఈరోజు చేసి మన క్లాస్మేట్స్ లో ఆ రోజుల్లో మనకు వచ్చిన మార్కులు మీకు తెలుసు 461. దాదాపు మండలంలో విపరీతంగా చెప్పుకునేవాళ్ళు మన క్లాస్మేట్ లో. అప్పుడు వచ్చేసి రామకృష్ణ అనమాట ఫస్ట్, తర్వాత వచ్చేసి శ్రీనివాసులు, ఆ తర్వాత ఇంకొకరు మస్తాన్ పడతాడు. నాకైతే 400 వచ్చినాయి అప్పుడు.
అన్ని మార్కులు ఉంటే ఈ రోజు నేను 10 సంవత్సరాల నుంచి మండలంలో అత్యధిక మార్కులు వచ్చేసి 570 సాధించి మన మండలంలో అత్యధికంగా మన యొక్క విద్యా సంస్థ ఉన్నది 570 మార్క్స్. అట్లా గ్రేడింగ్ అయితే 9.5 అదే ప్రథమ ప్లేస్ లో ఉంది సాధించిన. అయితే వీటి అన్నిటికి కూడా ఆదర్శం ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులే. అప్పుడు ఉన్నటువంటి క్రమశిక్షణ, డిసిప్లిన్, ఆ రోజు మనకి ఎప్పుడూ కూడా అక్కడ ప్రేయర్ జరిగేది. ఆ ప్రేయర్ జరిగేటప్పుడు ఆచార్య మాస్టర్ గారు అంటే లెక్కల మాస్టర్ గారు ప్రతిరోజు కూడా ఏదో ఒక శ్లోకం చెబుతుండేవాడు. ప్రతి ఒక్కరికి కూడా ముఖాన్ని చెప్పేసేవాడు, ముఖమాటం లేకుండా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పేసి. అవి ఇప్పుడు కూడా ప్రతిరోజు ప్రేయర్లో ఉంటూ విద్యార్థులందరిలో కూడా మోటివేషన్ చేస్తూ వాళ్ళు మార్పు చేయడానికి మాకు ఆ యొక్క ఉపాధ్యాయుడు బాగా ఉపయోగపడ్డాడు. అది ఇప్పుడు కూడా అనుకరిస్తూ ఉన్నాం. అట్లాగే మన సైన్స్ మాస్టర్ అయితే ఫస్ట్ ఒకసారి మన్నప్పుడు మాదంతా ఎడ్యుకేషన్ అంతకుముందు లేదండి, ఆయన వచ్చేసి ట్యూషన్లో చేర్పించాడు సైన్స్ మాస్టర్ దగ్గర. పోయిన రోజే ఒక లెటర్ రాపిచ్చాడు. అప్పుడు లెటర్ రాపిస్తే దాంట్లో 5-6 తప్పులు పోయి తిప్పి మరి 6 దెబ్బలు కొట్టేశాడు. ఇది వెనక పక్క ఇట్లా తిప్పితే చూడండి, స్టిక్ ఉపయోగిస్తే ఎంత నొప్పో మనందరిలో ఎక్కువ పరిస్థితి పెడతారో అందరూ తెలిసి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఆ తర్వాత రోజు నుంచి అవి కూడా పోకూడదని చెప్పేసి ఆ విధంగా స్ఫూర్తి అనమాట. ఎందుకంటే ఆ రోజు ఎవరైతే ఆ విధంగా ఇంట్రెస్ట్ గా తిడతా లేకపోతే కొడతా పనిష్మెంట్ చేస్తున్నారో ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మనం అందరం కూడా ఆ యొక్క ఉపాధ్యాయులు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఆ రోజు మాత్రం బాధపడి ఉంటాం, సార్ ఈసారి నన్ను కొడుతున్నాడు లేకపోతే ఈసారి తిడుతున్నాడు. ఏ సార్ అయితే మిమ్మల్ని ఎక్కువగా తిట్టడం కానండి కొట్టడం కానండి అభినందిస్తాడో ఆ సారు మిమ్మల్ని అందరినీ కూడా ఈ అబ్బాయిని తీర్చిదిద్దాలి, ఈ అబ్బాయి యొక్క మనసులో ఈ అబ్బాయిని విద్యాభివృద్ధిగా పైకి పంపించాలి, బాగా ఉన్న స్థాయిలో అతని యొక్క స్కిల్స్ ఎక్కడ దాకున్నాయో అక్కడ పంపించాలనే ఉద్దేశం తప్పితే వాళ్ళ యొక్క దురుద్దేశం అంటూ ఏమీ ఉండదండి. ఈ రోజు మనం పనిచేస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా సరే చిన్న తెప్పించినా సరే అది ఒక టీవీలో రోజు స్క్రూటినీ వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఏ ఉపాధ్యాయుడు చేసినా ఏ ఇన్స్టిట్యూట్ చేసినా ఏ సమస్య చేసినా సరే పిల్లల యొక్క అభివృద్ధి గురించి చేస్తారు తప్పితే వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం ఎవరూ కూడా చేయరు. ఆ విధంగా వాళ్ళ యొక్క అన్ని విషయాలు కూడా మాకు ఈరోజు కూడా ఉపయోగపడుతున్నాయి. అట్లాగే డ్రిల్ మాస్టర్ అవి కూడా ఆ రోజు మనం చేసినప్పుడు అది చేయాలని ఇందాక లేడీస్ కూడా చెప్పారు, చక్కగా చాలా ఇబ్బందికరంగా ఉండేదని చెప్పేసి. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళంతా నేర్పితే అవి మన యొక్క ఆరోగ్యానికి బాగా సహాయపడుతూ ఉన్నాయి. ఈరోజు చూశారు కదా, ఇళ్ళందరిలో పర్మిషన్ పెట్టుకుంటున్నారు, ఏ పని చేయట్లా, గమ్ము కూర్చుంటున్నారు, జబ్బులు తెచ్చుకుంటున్నారు. చూడండి ఎలా ఉందో, గమ్ము కూర్చుంటున్నారు, కొత్త జబ్బులు తెచ్చుకుంటున్నారు. అదే మనకంత అవసరమైంది బజార్లో తిరగాలి, మనం ఇంట్లో చక్కగా పని చేసుకుంటూ మన అన్నం మనం వండుకుంటూ మన కూరలు మనం చేసుకుంటుంటే మన ఆరోగ్యం బాగుపడుతుంటుంది, ప్లస్ యాక్టివ్గా ఉంటాం. అలా కాకుండా మనం పర్మిషన్ పెట్టి చూసారు ఎక్కడ పెట్టినా అంటే అది కల్చర్ కాదండి, మన పని మనం చేసుకోవడంలో అది వాస్తవంగా అది వాళ్ళు గర్వించుకోవాలి. మా ఇంట్లో పని మనిషి ఉంది, మా ఇంట్లో పని మనిషి లేదు. ఈ మధ్య అది కొత్త ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఆరోగ్యాన్ని పాడుపెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరగచ్చు అనమాట, ఇంట్లో పని చేస్తే మాత్రం తప్పు. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి కాదు. ఇప్పుడు జనరేషన్ చూడండి, పాత జనరేషన్ చూడండి ఎలా ఉందో. పూర్వకాలం జనరేషన్ చూస్తే ఒక మాస్టర్ వస్తున్నా అంటే మీకు ఫస్ట్ లో చెప్పేసి సుబ్రహ్మణ్య మాస్టర్ అని చెప్పేసి ఆ మాస్టర్ స్టార్టింగ్ లో వస్తున్నా అండి సార్ ఉనికిపోయేవాళ్ళు ప్రతి ఒక్కరం కూడా. అంటే అంత భయం వేస్తుంది అనమాట. ఏంది ఆయన ఏం చేస్తాడు, టయానికి వచ్చేసి ముందుగా కనిపెట్టుకొని అక్కడే కూర్చొని అట్లాగా. అంటే అంత డిసిప్లిన్ నేర్పబట్టి ఈరోజు మన జనరేషన్ లో కొంతవరకు చెడు అలవాట్లు కానీ లేకుండా అట్లాగే ఒక స్థాయిలో విస్తరణ నిలబడ్డామంటే ఆ యొక్క పూర్వ ఉపాధ్యాయుల యొక్క వాళ్ళు చేసిన కృషి అని చెప్పేసి సభాముఖంగా ఎవరైనా సరే అందరూ ఉపాధ్యాయులు కూడా మనకి మెయిన్ ఏంటంటే డిసిప్లిన్ నేర్పించేసి క్రమశిక్షణతో ఉండాలి అనే విద్య నేర్పించారు. కాబట్టి ఈరోజు ఇంతమంది ఉపాధ్యాయులు, ఇంతమంది వ్యవసాయ కార్మికులు, లేకపోతే ఆదర్శ రైతులు, అట్లాగే ఏ బిజినెస్ లో కానీ పాల డైరీ నడుపుతున్నాం. సక్సెస్ఫుల్ కావడాలంటే కారణం ఏంటంటే మనం ఏం అవుతున్నాము, అంతేగాని ఆ క్రమశిక్షణ లేకపోతే సక్సెస్ గారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా మా బ్యాచ్ లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సక్సెస్ కారణమైంది. కాబట్టి ఆ ఉపాధ్యాయులు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అన్నీ వచ్చున్నాయి. అయితే మన ఫ్రెండ్స్ లేడీస్ వరకు ఈ పరిచయ కార్యక్రమం పూర్తి, ఒక 4-5 ఉన్నారు. వీళ్ళు ఇది పూర్తయిన వెంటనే భోజనాల కార్యక్రమం, తదనంతరం గురువులకు సన్మానం. తర్వాత ఎవరు మిస్ అవ్వద్దు ఎటు, ఎందుకంటే అందరికి కలిపి గ్రూప్ ఫోటో ఉంది, అది మెమరబుల్. ఆ ఫోటో ప్రింట్ క్లారిటీ వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరిని ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకోవాలి మనం బుక్లో ప్రింట్ చేసుకోవడానికి. అందువల్ల భోజనాలు అయిపోయినాయని అక్కడ దాకా వెళ్ళొద్దాం, ఇక్కడ దాకా వెళ్ళొద్దాం, గబక్కున పక్కకి వెళ్ళొద్దని మనం చేస్తూ ఇప్పుడు ఈ 4 లేడీస్ పరిచయ కార్యక్రమం అయిన తర్వాత గ్రూప్ ఫోటో తీసుకొని భోజనాలు. పూసపాటి ఉమామహేశ్వరి. పాప నల్గొండ డిస్టిక్ లో టాపరు, బాబు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న గురువర్యులకు అందరికీ నమస్కారములు. అట్లాగే మా మెసేజ్ యొక్క ఫ్రెండ్స్, అట్లాగే తోటి మిగతా ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ నమస్కారములు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమం చాలా అరుదుగా కండక్ట్ చేస్తారు. ఇక్కడ స్పెషల్గా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది జనరల్గా లైఫ్లో ఎక్కడ అందరం ఒక చోట కలవడం అనేది జరగని పని. అలాంటిది ఇక్కడ అరేంజ్ చేసేందుకు మరియు అందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమించుకుంటాం.